డిస్టర్బ్ చేస్తూ ఉంటాడు శివుడిని. సో శివుడు ఏం చేస్తాడు, ఇక మూడో కంటి ఓపెన్ చేసి ఆయనని భస్మం చేసేస్తాడు, కామదేవుడిని. సో అట్లా భస్మం చేయగానే శివుడికి ఏం అర్థమైపోతుంది అంటే, మనకి ఫిజికల్ది ఏది ఉన్నా కూడా అది ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మొత్తము కలిసిపోతుంది మట్టిలో, రైట్? మట్టిలో కలిసిపోతుంది. అందుకే ఈ స్పిరిచువాలిటీ, శివుడిని నువ్వు ఆరాధిస్తే బేసికలీ మనం చేయాల్సింది ఏంటి అని అంటే, మనలో ఉన్న కామం అంటే ఇది జస్ట్ సెక్షువాలిటీ గురించి కాదు. కామం అంటే ఏదైనా ఉండొచ్చు, నీకు తీరని కోరికలు. బేసికలీ కామం అంటే, వీడికి ఇల్లు ఉంది నాకు లేదు, ఏమంటారు, ఈర్ష, ఈగో, ఇంకా చాలా చాలా రకరకాల వర్డ్స్ ఉంటాయి కదా. అట్లాంటివన్నీ నువ్వు ఎప్పుడైతే మనసులో నుంచి తీసేస్తావో అప్పుడు నీకు కొంచెము శివుడికి ఉన్న క్వాలిటీస్ నీలో కొన్ని ఎప్పుడైతే ఫామ్ అవుతాయో అప్పుడు బేసికల్లీ నిన్ను శివుడు అనుగ్రహించిండు అని లెక్క.